మంత్రి పొన్నం ప్రభాకర్ కి సవాల్కి ప్రతి సవాల్ విసిరారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దగ్గర బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దన్న పొన్నం వ్యాఖ్యలకు రవిశంకర్ స్పందిస్తూ రైతు భరోసా 15,000 ఇచ్చిన దగ్గర మేము ఓట్లు అడగమని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ రైతు బంధు 10,000 ఇచ్చిన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగొద్దంటూ పొన్నంకి సుంకె రవిశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఖరారే కాలేదు కానీ ఆడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియాలని కొండగట్టు అంజన్నకు మొక్కినమని పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఇక్కడ ఏం జరిగింది, అభివృద్ధి ఏదో పెడతాన్నారు కదా అని ఎక్కసక్కాలు మాట్లాడాడు పొన్నం ప్రభాకర్. నువ్వు నిన్న కొండగట్టు పోయినావు కదా, కొత్త కోనేరు కనబడలేదా? నువ్వు ఏడైతే ప్రెస్ మీట్ పెట్టినావో ఆడ కార్యాలయాలు కనబడలేదా? కళ్యాణ కట్ట కనబడలేదా? మెట్లదారి కనబడలేదా? అంటే పొన్నం ప్రభాకర్ కు సోయి ఉండి సోయి లేక మతి భ్రమించి మాట్లాడిండా నాకు తెలియదు. కానీ పొన్నం ప్రభాకర్ కి సవాల్ చేస్తున్నా, మేము ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చినాం, అక్కడ మీరు ఓట్లాడగద్దు, డబుల్ బెడ్రూమ్ దగ్గర మేము ఓట్లాడగమని ఒక సవాల్ విసిరాడు. ఎస్, మేము సవాల్ స్వీకరిస్తున్నాం. మీరు రైతు బంధు, మేము రైతు బంధు వేసినటువంటి 10,000 వేసినటువంటి రైతు బంధు వేసిన వాళ్ళ దగ్గరకు పోయి మీరు ఓట్లు అడగద్దు. మీరు చెప్పినటువంటి రైతు భరోసా 15,000 దగ్గరికి ఎవరికైతే మీరు ఇచ్చిండ్రో వాళ్ళ దగ్గరికి మేము ఓట్లు అడగం. అదేవిధంగా మరి 500 బోనస్ పోయిన వర్షాకాలం, అదేవిధంగా ఇప్పుడు వేసంగి కాలంలో మీరు ఎవరైతే ఇచ్చిండ్రో 500 బోనస్ వరకు మద్దతు ధర బోనస్ ఎవరికైతే ఇచ్చిండ్రో మేము అక్కడ పోయి అడగం. కానీ మేము 2,203 రూపాయలు వరకు మద్దతు ధర ఇచ్చినామో మేము అక్కడ అడుగుతాం. బరాబర్ మీరు వాళ్ళను ఓట్లు అడగద్దు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి మేము ఎవరికైతే ఇచ్చినామో మేము బరాబర్ వాళ్ళ దగ్గర ఓట్లు అడుగుతాం. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే మీరు అడగాలి. తులం బంగారం ఇచ్చిన వాళ్ళను మేము ఓట్లు అడగం. అదేవిధంగా 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి ఎవరైతే మేము ఇచ్చినామో వాళ్ళ దగ్గర మీరు ఓట్లు అడగద్దు. 4,000 రూపాయల పెన్షన్ మీరు ఏదైతే ఇచ్చిరో అక్కడ మేము అడగం.